హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం సాంబార్ చాలా టేస్టీగా కుక్కర్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. కుక్కర్లో సాంబార్ని చాలా త్వరగా చేసేసుకోవచ్చు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా సాంబార్ చేసుకోవడానికి కుక్కర్ తీసుకొని అందులో 100 గ్రాములు కడిగిన కందిపప్పును వేసుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ నీళ్లు, పావు టీ స్పూన్ పసుపు, అర టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత విజిల్ పెట్టుకొని కుక్కర్ను స్టవ్ మీద పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. కుక్కర్ విజిల్స్ వచ్చి ప్రెషర్ పోయిన తర్వాత పప్పును మెత్తగా చేసుకోవాలి. పప్పును ఇలా మెత్తగా చేసుకున్నాక అందులో ఒక మీడియం సైజ్ టమాటా, 4 బెండకాయలు, ఒక ములక్కాయ, ఒక పెద్ద ఉల్లిపాయ, మీడియం సైజ్ క్యారెట్ ఒకటి, 4 పచ్చిమిరపకాయలు, వీటన్నింటినీ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఒక వంకాయను కూడా ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. తరువాత 1 టీ స్పూన్ కారం, టేస్ట్కి తగినంత ఉప్పు, 1.5 టేబుల్ స్పూన్ సాంబార్ పొడి, ఒక చిన్న బెల్లం ముక్క, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసం, కొద్దిగా కరివేపాకు, 2 గ్లాసుల నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. సాంబార్ మీకు చిక్కగా లేదా పల్చగా కావాలన్నా వాటర్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత విజిల్ పెట్టుకొని స్టవ్ మీద పెట్టి ఒక విజిల్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. కుక్కర్ ఒక విజిల్ వచ్చి ప్రెషర్ పోయిన తర్వాత సాంబార్లో ముక్కలన్నీ ఈ విధంగా మెత్తగా ఉడికిపోయి ఉంటాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మరో 2-3 నిమిషాల పాటు మరగనివ్వాలి. సాంబార్ మనకు ఈ విధంగా మరిగాక మరో ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు, పావు టీ స్పూన్ ఇంగువ, 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు వేగిన తర్వాత ముందుగా మనం మరిగించుకున్న సాంబార్ పోసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర తరుగు వేసుకొని కలుపుకోవాలి. మనకు చాలా టేస్టీగా సాంబార్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ సాంబార్ను వేడివేడి అన్నంలో వేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉండే సాంబార్ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.